మ్యామ్, ఇంతకుముందు ఫ్యామిలీ దాంపత్యం అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రైవసీ అనే వర్డ్ ఉండేది కాదు మ్యామ్. ఈ మధ్య కాలంలో నాకు ప్రైవసీ కావాలని అబ్బాయి అడుగుతున్నాడు, అమ్మాయి అడుగుతున్నారు. ఎందుకు? ఆ ప్రైవసీ ఉండటం వల్ల ఎక్కువగా జంటలు తప్పుదారి పట్టే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనకి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఈ ప్రైవసీ అనేది ఎలా ఉండాలి అంటారు? అంటే ప్రైవసీ అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే తప్పు చేయడం అనే దానికి ఈ ప్రైవసీ అనేదాన్ని మనం జనరలైజ్ చేసుకొని మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రైవసీ అనేది ఏంటంటే తనకు తాను కొంత స్పేస్, తనకు తాను ఇచ్చుకునే స్పేస్, అది ప్రైవసీ అని మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ నోవేడేస్ మనం చూస్తుంటే చాలా ప్రెషర్, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. సో వాటి మధ్య నుండి తను కొంచెం డీవియేట్ అయ్యి తన కోసం తన ఇష్టాల కోసం తను కొంత సమయాన్ని వెచ్చించుకోవడం అనేదాన్ని మనం ఇక్కడ ప్రైవసీగా చెప్పుకోవచ్చు. ఓకే. అది ఉన్నంతకాలం తను కొంచెం రిలాక్స్ అయిపోతూ ఉంటారు. ఆటోమేటిక్గా మళ్ళీ బంధాన్ని కొనసాగించుకోవడానికి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ని సమకూర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది ప్రైవసీ అనేది. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల కూడా కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువైపోతున్నాయి అనేది కూడా మనం ఈ రోజులో చూస్తున్నాం. అది మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు సడన్గా ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఉందనుకోండి, భర్త కానీ భార్య కానీ దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే ఇట్స్ మై ప్రైవసీ, వై ఆర్ యూ టచింగ్ దట్ అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? గ్యాడ్జెట్స్ని ప్రైవసీ కింద చూసే పర్సన్స్ ఇట్స్ మై పర్సనల్ అని చెప్పి పర్సన్ ఎందుకు అనుకోలేకపోతున్నారు? పర్సనల్ అంటే ఇక్కడ ఒకటి మేడం, ఇప్పుడు మనం వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి కోఆర్డినేషన్ ఉన్నప్పుడు అసలు ఫోన్కి పాస్వర్డ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు.